వా దీపనైతే వాదాచుతూ కార్తీక్ అయితే అనుకున్న జనాలు ఎలా అయినా అనుకుంటారు. అయినా నేను ఈ చైన్‌ని నీ మెడలో వెయ్యాలి అనుకుంటున్నాను దీప. ఎలాగో నీ మెడలో నేను నువ్వు చూస్తుండగా నీ ఎదురుగా తాళి కట్టలేదు కదా! ఇప్పుడైనా ఆ పని తాళి కట్టకపోయినా ఈ చైన్ అయినా నీకు ఇష్టపూర్వకంగా నీ మెడలో వేయాలనుకుంటున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీకస్ అయితే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీప వాళ్ళ అమ్మ తనకు గుర్తుగా ఇచ్చిన చైన్ అయితే కార్తీక్ తన మెడలో వేయబోతూ ఉంటాడు. అది చూసి దీప అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు పోగొట్టుకున్న జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తన చేతిలో ఉన్న చైన్ అయితే దీప మెడలో వేస్తూ ఉంటాడు. అలా తన చేతిలో ఉన్న తన లాకెట్ని అయితే దీప మెడలో వేసేసరికి దీప అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీకస్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చాలా రోజులకి నేను పోగొట్టుకున్న వస్తువు నాదవుతుంది. అది కూడా నా భర్త చేతుల మీదుగా నా మెడలోకి వచ్చింది అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దీప అయితే చాలా దినగా చూస్తూ ఉంటుంది కార్తీక్‌ని. ఇక కార్తీక్ అయితే అది నీ దగ్గరే ఉండడమే మంచిది దీప. అది నీది కూడా. మీ అమ్మ ఆశీర్వాదం కాబట్టి అది నీకే ఉండాలి. మీ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు నీకే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ దీప వైపు అయితే చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక దీప కూడా అలా చూసుకుంటూ ఉండిపోతుంది కార్తీక్‌ని.